ఇంటర్మీడియట్ వొకాబులరీ అండి. ఇంటర్మీడియట్ వొకాబులరీ సిరీస్లో పార్ట్గా మనము ఈ 4th వీడియో చూస్తున్నామండి. దీనికి ముందు నేను ఒక 3 వీడియోస్ని చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి కెటాస్ట్రోఫీ అండి. కెటాస్ట్రోఫీ అంటే ఘోర పరిస్థితి అనేటటువంటి మీనింగ్లో ఉపయోగిస్తామండి. ఇంగ్లీష్లో మీనింగ్ వచ్చేసి అ బ్యాడ్ సిచ్యువేషన్ అని చెప్పేసి అంటాము. ఎగ్జాంపుల్ గమనించినట్లయితే ద ఇమిగ్రేషన్ ఆఫ్ సైంటిస్ట్ ఈజ్ అ కెటాస్ట్రోఫిక్ ఫర్ ద కంట్రీ అని చెప్పేసి అంటున్నారండి. శాస్త్రవేత్తలు దేశం వెళ్ళిపోవడం అనేటటువంటిది దేశానికి ఒక ఘోర ప్రమాదం లాంటిది అని చెప్పేసి అనడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అండి ఇంటర్వెన్షన్. ఇంటర్వెన్షన్ అంటే మనము క్లిష్ట పరిస్థితుల్లో ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోవటము అనేటటువంటి సిచ్యువేషన్లో ఉపయోగిస్తామండి. జోక్యం చేసుకోవటం అనమాట. మీనింగ్ వచ్చేసి ద యాక్ట్ ఆర్ ఫ్యాక్ట్ ఆఫ్ బికమింగ్ ఇన్వాల్వ్డ్ ఇంటెన్షనల్లీ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. సో ఉదాహరణ ద్వారా చూస్తే ద ఇంటర్వెన్షన్ బై యుఎన్ ట్రూప్స్ ప్రివెంటెడ్ ఫైటింగ్ ఫ్రమ్ బ్రేకింగ్ అవుట్ అని చెప్పేసి అన్నామండి. సో యునైటెడ్ నేషన్స్ జోక్యంతో అంటే యునైటెడ్ నేషన్స్ సైనికులు అనమాట, ఇక్కడ వాళ్ళ జోక్యంతో యుద్ధం ఆగిపోయింది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ అండి కాన్ఫిగరేషన్. కాన్ఫిగరేషన్ అనేటటువంటిది మనము వివిధ భాగాలు లేదా అంశాలను ఒక నిర్దిష్ట ఆకృతిలో అమర్చడాన్ని సెట్ చేయడాన్ని మనం కాన్ఫిగరేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో మీనింగ్ చూసినట్లయితే an arrangement of parts or elements in a particular form అని చెప్పేసి అంటాం అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇండియా హ్యాస్ ఏ పెక్యులియర్ జియోగ్రఫికల్ కన్ఫిగరేషన్ అంటే భారతదేశం ఒక ప్రత్యేకమైనటువంటి భౌగోళిక ఆకృతిని కలిగి ఉంది అని చెప్పేసి అనటం జరుగుతుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ అండి ఫ్లోరా అండ్ ఫౌనా అంటే మొక్కలు మరియు జంతువులు అనేటటువంటి మీనింగ్లో ఉపయోగిస్తామండి. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అని చెప్పేసి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏ శాంపిల్ కలెక్షన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫౌనా వాజ్ టు బి మేడ్ బై ద స్టూడెంట్స్ అని చెప్పేసి అంటున్నారండి. విద్యార్థులు మొక్కలు మరియు జంతువుల నమూనాలను సేకరించారు అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇక్కడ. నెక్స్ట్ అండి మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అంటే ఏదైనా ఒక విషయం స్పష్టంగా ప్రదర్శించటము లేదా వ్యక్తీకరించటము అని చెప్పేసి అంటారండి. మీనింగ్ వచ్చేసి ద యాక్షన్ ఆర్ ఫ్యాక్ట్ ఆఫ్ షోయింగ్ సంథింగ్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ చూసినట్లయితే ద ఫస్ట్ ఆబ్వియస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఆర్ ఫెల్ట్ నియర్ ద నార్త్ పోల్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. గ్లోబల్ వార్మింగ్ యొక్క మొదటి స్పష్టమైన సూచనలు ఉత్తర ధ్రువ ప్రాంతాల్లో కనిపించాయి అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ అండి ఎరప్షన్. ఎరప్షన్ అంటే ఇక్కడ పేలుడు లేదా విస్ఫోటనము అని చెప్పేసి అంటాం అనమాట. మీనింగ్ వచ్చేసి an act or instance of a blast or explosion అని చెప్పేసి అంటారు. ఉదాహరణ చూసినట్లయితే a volcanic eruption is predicted on Mount Abu. మౌంట్ అబులో అగ్నిపర్వత పేలుడును ఊహించబడింది అని చెప్పేసి అంటున్నారు అనమాట. నెక్స్ట్ అండి 7th వన్ వచ్చేసి మిటిగేటెడ్. ఈ మిటిగేటెడ్ని మనము చెడు విషయాన్ని తక్కువ చేయటం లేదా ఉక్కిరి బిక్కిరిని తగ్గించటము అనే మీనింగ్లో ఉపయోగిస్తూ ఉంటామండి. ఇంగ్లీష్లో మీనింగ్ వచ్చేసి మేడ్ సంథింగ్ బ్యాడ్ లెస్ సీరియస్ ఆర్ పెయిన్ఫుల్ ఇలా అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి. సర్టెన్ స్కీమ్స్ బై ద గవర్నమెంట్ హ్యావ్ హెల్ప్డ్ టు మిటిగేట్ పోవర్టీ. తగ్గించడం అనమాట. ప్రభుత్వ పథకాల వల్ల పేదరికం తగ్గించబడింది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ అండి హజార్డ్స్. హజార్డ్స్ అంటే అర్థం వచ్చేసి ప్రమాదము లేక రిస్క్ అని చెప్పేసి అంటాం అనమాట. డేంజర్ ఆర్ రిస్క్ అని చెప్పేసి అనవచ్చు. సో ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే గ్రోయింగ్ లెవెల్స్ ఆఫ్ పొల్యూషన్ రిప్రజెంట్ ఏ సీరియస్ హెల్త్ హజార్డ్ అని చెప్పేసి అంటున్నారు. పెరుగుతున్న కాలుష్యము తీవ్ర ఆరోగ్య సమస్యగా మారుతుంది అని చెప్పేసి అనడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ అండి స్ట్రాటజీ. స్ట్రాటజీ అంటే ఒక దీర్ఘకాలము లేదా ఒక ప్రొలాంగ్ టైం అనమాట. ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి రూపొందించినటువంటి ఒక ప్రణాళికనే మనం స్ట్రాటజీ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇంగ్లీష్లో మీనింగ్ చూద్దామండి. ఫస్ట్ ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిజైన్డ్ టు అచీవ్ అ లాంగ్ టర్మ్ ఆర్ ఓవరాల్ ఎయిమ్ అని చెప్పేసి అంటారనమాట. ఇప్పుడు సెంటెన్స్ ద్వారా చూద్దామండి. ఇట్ ఈస్ టైమ్ టు డెవలప్ ఏ కొహెరెంట్ ఎకనామిక్ స్ట్రాటజీ. సమగ్రమైన ఆర్థిక ప్రణాళిక రూపొందించాల్సిన సమయం ఇదే అని చెప్పేసి అనడం జరుగుతుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ అండి హ్యుమానిటేరియన్. హ్యుమానిటేరియన్ అంటే మానవ సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించినది అని చెప్పేసి అంటాం అనమాట. ఇంగ్లీష్లో మీనింగ్ వచ్చేసి కన్సర్న్ విత్ ఆర్ సీకింగ్ టు ప్రమోట్ హ్యూమన్ వెల్ఫేర్ అని చెప్పేసి అంటాం.
ఇక్కడ సెంటెన్స్ గమనించండి. గ్రూప్స్ సెండింగ్ హ్యూమనిటేరియన్ ఎయిడ్ ఆర్ బీయింగ్ అటాక్డ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో మానవతా సహాయం పంపుతున్న గుంపులపై దాడి జరిగింది అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఇక్కడ హెల్ప్ చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీద ఆ మానవత్వం చూపించాలి అని హెల్ప్ చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీద దాడి జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ అండి, వల్నరబిలిటీ అని చెప్పేసి అంటున్నారు. వల్నరబిలిటీ అంటే ప్రమాదానికి లేదా దాడికి గురయ్యే అవకాశం ఉండటాన్ని వల్నరబిలిటీ అని చెప్పేసి అంటారనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ద క్వాలిటీ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ టు హార్మ్ ఆర్ అటాక్ అని చెప్పేసి అంటున్నారు. సెంటెన్స్లో చూసినట్లయితే మీరు కన్వర్జేషన్ అథారిటీస్ రియలైజ్డ్ ద వల్నరబిలిటీ ఆఫ్ ద లోకల్ పాపులేషన్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. సంరక్షణ అధికారులు స్థానికుల ప్రమాద సాధ్యతను గుర్తించారు అని చెప్పేసి అంటున్నారు అనమాట. నెక్స్ట్ అండి, ఇమ్యూన్. ఇమ్యూన్ అంటే ఒక నిర్దిష్ట సంరక్షణ లేదా విషయానికి ప్రతిరక్షణగా ఉండటం అనమాట. తెలుసు కదండి, ఇమ్యూన్ రెసిస్టెంట్ పవర్ని కలిగి ఉండటాన్ని ఇమ్యూన్ అంటారు. సో ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే రెసిస్టెంట్ టు ఏ పర్టిక్యులర్ ఇన్ఫెక్షన్ ఆర్ టాక్సిన్ అని చెప్పేసి అంటారు. సెంటెన్స్ చూడండి, దే వర్ న్యాచురల్లీ ఇమ్యూన్ టు హెపటైటిస్ బి. వారికి హెపటైటిస్ బికు సంబంధించినటువంటి సహజమైన రెసిస్టెంట్ పవర్ ఉంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. నెక్స్ట్ అండి, 13th వన్ అండి, కన్ఫ్రంట్. కన్ఫ్రంట్ అంటే శత్రుత్వ భావంతో ఎవరినైనా ఎదుర్కోవడం అనమాట. టు కమ్ ఫేస్ టు ఫేస్ విత్ సమ్మన్ విత్ హాస్టిల్ ఇంటెంట్. సో ఎగ్జాంపుల్ చూసినట్టయితే 300 policemen confronted an equal number of union supporter. 300 మంది పోలీసులు అండి యూనియన్ మద్దతుదారులను ఎదుర్కోవడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్, బ్యాటర్డ్. బ్యాటర్డ్ అంటే పదే పదే దెబ్బలు తగిలి గాయపడిన పరిస్థితిని బ్యాటర్డ్ అని చెప్పేసి అంటాడనమాట. ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో చూడండి, మీనింగ్ ఎంజ్యూర్డ్ బై రిపీటెడ్ బ్లో ఆర్ పనిష్మెంట్ అని చెప్పేసి అంటారనమాట. ఎగ్జాంపుల్ చూద్దామండి. హీ ఫినిష్డ్ ద డే బ్యాటర్డ్ అండ్ బ్రూయిజ్డ్ ఇన్ ద బ్యాటిల్. అతను పోరాటంలో గాయాలతో నిండిపోయి రోజు ముగించాడు అని చెప్పేసి అంటున్నారనమాట. ఓకేనండి. నెక్స్ట్, టెంపెస్ట్. టెంపెస్ట్ అంటే ఆ వైలెంట్ విండీ స్టార్మ్ అని చెప్పేసి అంటారనమాట. అంటే తీవ్రమైన గాలులతో కూడినటువంటి తుఫాన్ అనమాట. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ర్యాగింగ్ టెంపెస్ట్ ఆర్ ఆఫెన్ విట్నెస్డ్ ఇన్ కోస్టల్ ఒరిస్సా. ఒరిస్సా తీర ప్రాంతంలో తీవ్రమైన తుఫాను గాలులు తరచుగా కనిపిస్తాయి లేదా తీవ్రమైన తుఫానులు తరచుగా కనిపిస్తాయి అని చెప్పేసి అంటున్నారనమాట. మిటియోరోలాజికల్ అండి, అంటే వాతావరణము మరియు వాతావరణ శాస్త్రానికి సంబంధించినటువంటిదండి. రిలేటెడ్ టు ద స్టడీ ఆఫ్ వెదర్ అండ్ అట్మాస్ఫియర్ అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో. ఎగ్జాంపుల్ చూసినట్టయితే డీటెయిల్డ్ మిటియోరోలాజికల్ డేటా షుడ్ బి మెయింటైన్డ్ ఎవ్రీడే బై ద డిపార్ట్మెంట్ అని చెప్పేసి అంటున్నారు. వాతావరణ శాస్త్రానికి సంబంధించిన వివరాలు ప్రతిరోజు నిర్వహించాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే ప్రతిరోజు మెయింటైన్ చేయాలి, ఏదో ఆ రోజు మెయింటైన్ చేయాలి, రికార్డ్ చేయబడాలి. నెక్స్ట్ అండి, లెజిస్లేషన్. లెజిస్లేషన్ అంటే చట్టాలు లేదా నిబంధనలు అని చెప్పేసి అంటం జరుగుతుందండి. మీనింగ్ వచ్చేసి లాస్ కన్సిడర్డ్ కలెక్టివ్లీ అని చెప్పేసి అంటారు. సో ఎగ్జాంపుల్ అండి, ఆ న్యూ లెజిస్లేషన్ ఆన్ ద సేల్ ఆఫ్ డ్రగ్స్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ నెక్స్ట్ ఇయర్. మాదక ద్రవ్యాల అమ్మకాలపై కొత్త చట్టం వచ్చే ఏడాది ప్రవేశపెట్టబడుతుంది అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ 18th వన్ అండి, సబ్స్టాన్షియల్. సబ్స్టాన్షియల్ అంటే చాలా ముఖ్యమైనది, పరిమాణంలో పెద్దది లేదా విలువైనది అనే మీనింగ్లో ఉపయోగిస్తారండి. ఇంగ్లీష్లో మీనింగ్ చూస్తే ఆఫ్ కన్సిడరబుల్ ఇంపార్టెన్స్, సైజ్ ఆర్ వర్త్ అని చెప్పేసి అనవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఆ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫిల్ ఏటీఎం. ఏటీఎంలలో నగదు నింపడానికి భారీ మొత్తంలో డబ్బు అవసరము అని చెప్పేసి అంటారన్నమాట. సో ఇదండి ఈ వీడియోలో గ్లోసరీ.